ఇంతకాలం ఆగారు, ఇంకొంతకాలం ఓపిక పట్టండి. చాలేవయ్యా, ఇప్పటికీ మాట 100 సార్లు చెప్పావు. ఇదిగోనయ్యా, వీళ్ళతో ఎందుకు అనవసరంగా మాటలు? ఒట్టుపైన కొట్టు పాలు ఎక్కడిస్తుంది? కసాయి వాడికి అమ్మాల్సిందే. ఈ ఇంటి మీద అప్పులు ఇచ్చాం, ఈ ఇల్లు వేలం వేయించి వచ్చిన దాంట్లో తలా కాస్త తీసుకుందాం. అమ్మా అరుణ, అరుణ. మీరా అన్నయ్య గారు? రండి కూర్చోండి. అరుణ హాస్పిటల్కి వెళ్ళింది, వచ్చే వేళయింది. కూర్చోండి. ఇష్టం లేకపోతే ఇంట్లో ఉంచుకుని కూడా లేదంటారు. సుందరమ్మ గారు, ఇంట్లో ఉన్నది శ్రీరామ్ భార్య గాని కేశవరావు కూతురు కదే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి. అమ్మాయి ఉన్నప్పుడు వద్దాం పద. అంత మాట అనకండి అన్నయ్య గారు. అరుణ మీ గురించి ఎప్పుడూ అనుకుంటుంది. కాలం కలిసి రాక కలతలు రేగాయి కాని ఇది మాత్రం మీ ఇల్లు కాదు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! వాత పెట్టి వెన్న రాసినట్టుంది. అవునులే, నాకు తేరగా పెట్టేవాళ్ళుంటే ఎన్ని కబుర్లైనా చెబుతాను. సుందరమ్మ, ఏ గొంతు చించుకుంటే తగ్గుతాననుకున్నావా? నీ కొడుకు మా కూతురి మెళ్ళో తాడి తెంచుకుపోయి వెధముండం చేశాడు. వెధముండని పుట్టింటికి పంపక ఇంకా ఏ ఆస్తో ఇంట్లో ఉంచుకున్నా? సుందరమ్మ, దాన్ని ఇంత చదువు చదివించి నీ మొహాలు కొట్టాం. సిగ్గోసారి ఉన్న ఆడదానివైతే నేను కక్కిన కొడుకు ఆశపడవు. సుందరమ్మ, మా ఉసురు తగిలే నీ కొడుకు దేశాలు పట్టిపోయాడే. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, డాక్టర్, అత్తయ్యకి ఎలా ఉంది? డోంట్ వరీ, నో షీజ్ ఆల్ రైట్. కానీ ఆమె మానసికంగా బాగా దెబ్బతింది. మందుల కంటే మనశ్శాంతి చాలా అవసరం. ఇక్కడే ఉంటే గతాన్ని తలుచుకుంటూ మరీ కృంగిపోతుంది. లేదు డాక్టర్, అలా జరగటానికి వీల్లేదు. ఆమె నాకు అత్త కాదు, తల్లి. రక్తం కంటే విలువైన అభిమానాన్ని, ఆప్యాయతని పంచిచ్చిన తల్లి. నాకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. కొన్నాళ్ల పాటు నువ్వు మన బాంబే నర్సింగ్ హోమ్ బ్రాంచ్ ఇన్ఛార్జిగా ఉండు. మీ అత్తగారికి నీకు ఆ కొత్త ప్రదేశం కొంత మనశ్శాంతిని కలగజేస్తుంది. నా మాట కాదనకు. శ్రీరామ్, శ్రీరామ్. సౌందర్య, నన్ను దుబాయ్ పంపేందుకు నువ్వు పడ్డ శ్రమ మర్చిపోలేను. థ్యాంక్స్. దుబాయ్ చేరిన వెంటనే లెటర్ రాస్తారుగా? ష్యూర్, తప్పకుండా రాస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆరోగ్యం బాగుందా? నేను చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను, దయచేసి వెళ్ళండి. నేను అంతకన్నా ముఖ్యమైన కష్టంతో అది డాక్టర్ అయితే కొన్నాళ్ళు దాని సంపాదనతో దాని మొగుడు బతికాడు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు. కేశవరావు, డాక్టర్ గారు, ఎవరో పేషెంట్ సీరియస్ గా ఉంటే ఎమర్జెన్సీ వార్డులో ఉంచామండి. నా సమాధానం చెప్పు. ఎవరో పాపం వస్తూ వస్తూ మన హాస్పిటల్ ముందు స్పృహ పడిపోయాడు సార్. బాబు తండ్రి, రే తండ్రి, రే తండ్రి, ఏమైందిరా? డాక్టర్, వీడు వీడు నా బిడ్డ అరుణ తమ్ముడు. డాక్టర్, వీడిని కాపాడండి, మీకు నమస్కారం చేస్తాను. వీడిని రక్షించండి డాక్టర్. డాక్టర్, నా బిడ్డను రక్షించండి, నా బిడ్డను బతికించండి. బ్రతికిస్తాను. 10 డ్రాముల నాటు సారాయి, 50 గ్రాముల గంజాయి కావాలి. డాక్టర్, నిషాలో ఉన్నవాడికి నిజాలు అక్కర్లేదు. పెంపకంలోని నిర్లక్ష్యానికి, బాధ్యత లేని పెద్దరికానికి ఆ శరీరం ఎంత నరకం అనిపిస్తుందో తెలియదు. లివర్ పూర్తిగా దెబ్బతింది. ఆ శరీరంలో సారా తప్ప రక్తం లేదు. నా రక్తం ఎక్కించండి డాక్టర్. అందులోనూ ఉంది సారానే కేశవరావు. మీరు రక్తం పంచుకోలేదు, సారా పంచుకు పెరిగారు. అరుణకు తండ్రిగా నీకు గౌరవం ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇలాంటి బిడ్డకు తండ్రిగా నిన్ను అసహించుకుంటున్నాను. కూతురు సంపాదనతో బ్రతకాలనుకున్నావు గానీ కొడుకును ప్రయోజకుని చేసి బ్రతకాలనుకోలేదు. అందుకే వాడు అలా తయారయ్యాడు. డాక్టర్, నీలాంటి తండ్రున్న ఏ బిడ్డకు మనశ్శాంతి ఉండదు. అరుణకు మనశ్శాంతిని చంపేశావు. ఎంతో భవిష్యత్తున్న అరుణను మానసికంగా చంపేస్తే డాక్టర్గా ఆమె ఎలా పైకి రాగలదో ఆలోచించావా? ఆలోచిస్తే నువ్వు సారా దుకాణానికి వెళ్ళావు, ఏ రైలు పట్టాల మీదకు వెళ్ళి తలపెట్టి చేస్తావు. డాక్టర్, నా బిడ్డను రక్షించండి, ఆ తర్వాత నన్ను చంపండి, నరకండి. ముందు మా వాడిని బ్రతికించండి డాక్టర్. ఎందుకు? నీ బిడ్డ బ్రతికితే నీకు నష్టమే కానీ లాభం లేదు డాక్టర్. అందుకని భగవంతుని మనసారా నా బిడ్డ చావాలి చావాలి అని ప్రార్థించుకో. డాక్టర్,
నీ బిడ్డ చేస్తే ఆ శవాన్ని ఏ మెడికల్ కాలేజ్ కమ్మినా 1000 రూపాయలు ఇస్తారు. నీకు వారం రోజుల వరకు సారాకు సరిపోతుంది. తాగి తాగి చావు. డాక్టర్ డాక్టర్ నేను చావకూడదు డాక్టర్. అప్పుడే చావకూడదు. నేను సగటు మనిషిని, సగటు బ్రతుకుతున్నవాణ్ణి. వస్తున్న జీతంతో సంతృప్తి పడన్న అసమర్థతని కనిపెట్టి వాళ్ళ అవసరాల కోసం నాకు మందు పోయించి లంచాలు ఇచ్చి ఎక్కడికో తీసుకుపోయారు. ఆ మత్తులో అదే శాశ్వతం అనుకుని కన్న బిడ్డల్ని గాలి కొదిలేశాను. అయినా అరుణ ఓ తల్లిగా మా కోసం, మా బాగు కోసం తను బలైపోయింది. అద్దు ఆపు లేని వీడు ఈ స్థితికి దిగజారాడు. వీటన్నిటికీ కారణం నేనే డాక్టర్. అందుకే నేనంత తేలిగ్గా చావకూడదు డాక్టర్. దేశంలో నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూసి బుద్ధి తెచ్చుకునేలా కుళ్ళి కృషించి నశించి చావాలి డాక్టర్. దిక్కుమాల చావాలి డాక్టర్. నేను చేసిన పాపానికి మా వాడిని చంపొద్దు బాబు. నేను డాక్టర్ని కేశవరావు.